హాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మొలకల పున్నం శుభాకాంక్షలు. మేమైతే మొలకల పున్నానికి మొలకలు పూసుకుంటామన్నమాట దేవుడికి పెట్టడానికి. సో, అలా మేమైతే మొలకెత్తుకొని దేవుడి దగ్గరికొచ్చేసాము. ఈరోజు పున్నం కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. చంద్రుడు ఎంత అందంగా, ఎంత నిండుగా కనపడిస్తున్నాడో. ఇప్పుడు టైం 7:30 PM అవుతా ఉంది. ఇలా ఉందన్నమాట క్లైమేటు. సో, అమ్మవారి దగ్గరికి వచ్చేసామన్నమాట. అమ్మవారిని అలంకరించారు. ఈరోజు మార్నింగ్ పున్నమి కాబట్టి అభిషేకం చేపించారు. ఈ మొలక అనేది చాలామందికి తెలీదనమాట. ఇది మేము 5 డేస్ ముందు నుండి స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ మొలక రావడానికి 5 డేస్ పట్టింది. సో, మేమైతే అమ్మవారికి తీసుకొని 3 ప్లేసెస్‌లో పెట్టామన్నమాట. రాములవారి టెంపుల్, తర్వాత గంగమ్మ టెంపుల్ ఇలా. సో, ఇక్కడైతే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరకొచ్చి ఇక్కడ అమ్మవారికి మొలక పెట్టి పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో, ఇది మా ఊర్లో మేము మొలకల పున్నం ఇలా జరుపుకుంటామండి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మొలకల పున్నానికి జడ కుట్టుకొని ఫోటోలు తీసుకునేవాళ్ళం అనమాట. సో, ఇప్పుడు కూడా చాలామంది చెయ్యట్లేదు, కానీ కొంతమంది అయితే చేస్తున్నారనమాట. మొలకల పున్నానికి జడ కుట్టుకొని ఆడపిల్లలందరికీ ఇదొక మెమరీస్ అనమాట. మీలలో ఎంతమంది ఇలా ఈ ఫెస్టివల్‌కి అట్ట కుట్టుకుంటారో కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే మొలకల పున్నం ఇలా జరుపుకున్నామండి. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.